అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అఖిల్ని రిసీవ్ చేసుకున్నందుకు చాలా బాగా బ్లెస్ చేశారు అండ్ చాలా ప్రశంసలతో అఖిల్ని ఎన్ని విషెస్ ఎన్ని వచ్చినాయి, టెలిఫోన్ కాల్స్ కానీ అవి కానీ బోత్ అమలా నేను అసలు నిన్నటి నుంచి వెరీ 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 హ్యాపీ. ఇంట్లో అమల హ్యాపీనెస్ అవుతే ఇట్లా అట్లా లేదు. అండ్ చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే మీడియా కూడా దే బీన్ వెరీ కన్సిడరేట్ అండ్ వెరీ దిస్ థింగ్ అండ్ దే ప్రేజ్డ్ అఖిల్ చెప్పడం కన్నా. అండ్ రిపోర్ట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి, మాకు వచ్చే రిపోర్ట్స్ చాలా బాగున్నాయి. కలెక్షన్స్ అది సుధాకర్ రెడ్డి గారు చెప్తారు. ఎస్, ఐఎమ్ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ. జెలసీ కొడుకు మీద ఎక్కడ ఉంటుంది. సో చాలా ఆనందంగా ఉందండి. ఆ నంబర్స్ కూడా వింటుంటే చాలా హ్యాపీగా ఉన్నాయి. ఆ నంబర్స్ కన్నా నిన్నటి నంబర్స్ కన్నా ఇవాళ నంబర్స్ వింటుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ పొద్దున్న నుంచి వస్తున్న నంబర్స్ కానీ అన్నీ వింటుంటే అంటే సినిమాని ఎంతగా అప్రిషియేట్ చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది. అండ్ నేను ఇవాళ పొద్దున్న వినయ్ గారితో అంటున్నాను అండి, మేమందరం బీసీ సెంటర్లకి వెళ్తాకి ఎంతో టైం పట్టింది, మీరు ఫస్ట్ సినిమాతోనే తీసుకెళ్ళిపోయారు అఖిల్ని బీసీ సెంటర్లకి, మీ ఆడియన్స్ అందరినీ లాక్కొచ్చారు అని నేను మార్నింగే వినయ్ గారితో అంటున్నాను. యాజ్ అన్ యాక్టర్ అండి, యాజ్ అ యాక్టర్ అని నేను మాట్లాడినండి, యాజ్ అ న్యూ కమర్, యాజ్ అ ఫస్ట్ ఫిలిం. మనం ఇప్పుడు నా ఫస్ట్ ఫిలిం యాజ్ అన్ యాక్టర్ మీరు రేట్ చేస్తే అసలు నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను ఇప్పుడు. సో యాజ్ అ ఫస్ట్ ఫిలిం, యాజ్ అన్ యాక్టర్ మీ మీడియా వాళ్ళు రేటింగ్స్ ఇచ్చినట్టు 5 స్టార్స్ ఇచ్చేస్తాను నేను యాజ్ న్యూ కమర్. అంటే ఫస్ట్ ఫిలింకి చాలా చాలా బాగా చేశాడు. అండ్ బోత్ అఖిల్ అండ్ సాయేషాకి తెలుగు రాదు అండ్ ఎంత చక్కగా మాట్లాడింది సినిమాలో, తెలుగులు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ. ఇద్దరు యాజ్ అ న్యూ కమర్స్ ఫ్యాంటాస్టిక్. అండ్ అంటే మా అఖిల్ మా అబ్బాయి అయిపోయాడు. లేకపోతే ఎవరైనా సరే ఎనీబడి ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ సే దిస్ ఎగ్జాక్ట్లీ. ఆ మధ్యన కంచె అని ఒక సినిమా చూశాను, నాగబాబు గారు అబ్బాయి ఎంత బాగా చేశాడు, ఫ్యాంటాస్టిక్. అసలు ఒక ఆర్మీ సోల్జర్ లాగా దాంట్లోకి లీనమైపోయి దాంట్లోకి వెళ్ళిపోయి 1940s ఆ పీరియడ్లోకి వెళ్ళిపోయి ఎంతో బాగా చేశాడు వాళ్ళ అబ్బాయి. సో ఇట్స్ నాట్ దట్ యాజ్ అ న్యూ కమర్ ఐఎమ్ రేటింగ్. మెయిన్గా నేను ఈ ప్రెస్ మీట్లో ఇక్కడ పెట్టుకుంది, ఇక్కడికి వచ్చింది తెలుగు ప్రేక్షకులకు ఆల్ ఓవర్ ద వరల్డ్. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్. మీరు ఇచ్చిన సపోర్టు మా ఫ్యామిలీకి కానీ అండ్ అఖిల్కి కానీ, ఫ్యాన్స్ని అవుతే మరీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మేము కొంచెం డిలే చేసామని ఫ్యాన్స్ అందరూ మమ్మల్ని కోపడ్డారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే మమ్మల్ని థ్యాంక్ యూ అంటున్నారు అండ్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. As a newcomer, what do I say? ఫైట్స్ కానీ, డాన్సెస్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్ కానీ, వాయిస్ బాగుంది అన్నీ. ఐ థింక్ ఫర్ అ న్యూ కమర్ ఇంత ఉందంటే ఒక 10 సినిమాల తర్వాత ఈ విల్ ఇంప్రూవ్ సో మచ్. ఇంకా అంటే ఎంత స్కోప్ ఉంది నేను ఆలోచించుకుని ఆనందపడుతున్నాను. అది ఏది నేను చేశాను కదా వాడితో కలిసి డాన్స్ మొన్నే సినిమాలో. రైట్. ఎనీబడి ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? సురేష్, ఎనీ క్వశ్చన్స్? నో క్వశ్చన్స్?
మేమిద్దరం మాత్రం ఎప్పుడు కోపడుకోలేదు, కొట్టుకోలేదు. డెఫినెట్లీ ఐ రియలీ వాంట్ క్లారిఫై దట్. అంటే కోపడుకోవడం, కొట్టుకోవడం అంత స్టూపిడ్ ఫ్యామిలీ కాదండి మాది. చక్కటి ఫ్యామిలీ అండి మేము. ఏమండి అసలు ఏ రీజన్కి అసలు ఒకళ్ళ అలగటాలు అనేది మా ఫ్యామిలీలో లేవండి. అసలు అలగటం అనేది అసలు అదొక వాడు ఇప్పుడు నాకన్నా దేవరి మీద నా కోపం వస్తుంది, కానీ వాడికి అసలు లైఫ్లో ఇప్పటివరకు చూడలేదు. వీడికి కానీ చైతన్యకి కానీ లైఫ్లో కోపం. నేను అడుగుతూ ఉంటాను, ఏరా మీకు కోపం రాదురా ఎప్పుడన్నా అని వాళ్ళని అడుగుతూ ఉంటాను. అలగటాలు అటువంటివి లేవండి. అది అలగటాలు సిల్లీ పీపుల్, స్టూపిడ్ పీపుల్ చేస్తారు. డెఫినెట్గా వాడు నాకు ఇంప్రూవ్మెంట్స్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నా సినిమాలు నేను ఎలా చేయాలని నేను వాడికి గ్యారంటీగా కూర్చుని చెప్పాలి, చాలా చెప్తాను డెఫినెట్గా. వాట్ హీ నీడ్స్ టు డూ, వాట్ హీ కెన్ డూ విత్ హిస్ డిక్షన్, విత్ హిస్ డైలాగ్. ఎందుకంటే నాన్నగారు ఎప్పుడు మాకు చెప్తూ ఉండేవారు, డిక్షన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టర్. ఎప్పుడు నాకు చెప్తూ ఉండేవారు. అండ్ అఖిల్కి ఫార్చునేట్లీ మంచి వాయిస్ ఉంది. ఇట్స్ గాట్ అ గుడ్ వాయిస్. ఆ డిక్షన్ కరెక్ట్గా దాంట్లో కలుపుకుంటే, కరెక్ట్గా చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. చాలా సర్ప్రైజ్ అయ్యానండి. నేను ఆల్రెడీ లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పాను, వాడు డాన్స్ రిహార్సల్స్కి వెళ్తున్నాడు అని నాకు తెలుసు. బట్ డాన్సెస్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ సినిమా సాంగ్ చూపించారు నాకు సినిమా రిలీజ్కి ముందే. ఇప్పుడు చాలా సర్ప్రైజ్ అయ్యాను. అడిగాను కూడా, ఎప్పుడు నేర్చుకున్నారా, మాకేమైనా తెలియకుండా నేర్చుకున్నావు అంటే, మీకు తెలియకుండా నేను రోజు వెళ్తున్నాను నాన్న డాన్స్లు అంటే చూడలేదు అలా. బట్ నేను అనుకోవడం ఆ జీన్ అనేది అదనేది అమల గిఫ్టెడ్, ఇట్స్ గిఫ్ట్. అమల ఈజ్ అ వెరీ వెరీ గుడ్ డాన్సర్. అది మేబీ సినిమాల్లోనే చూసుంటారు, బట్ పర్సనలీ తను ఇచ్చిన క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ కానీ అవన్నీ నాకు బాగా తెలుసు. వెరీ వెరీ ట్రైన్డ్ డాన్సర్. మేబీ ఆ గిఫ్ట్ అది ఆ జీన్ అక్కడి నుంచి వచ్చి ఉంటుంది. ఫెంటాస్టిక్ అండి. ఇంతకన్నా ప్రొడక్షన్ వాల్యూస్ ఏం కావాలండి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, కెమెరా వర్క్ కానీ ఎక్కడ వెనకాడకుండా ఫిలిం బోత్ నితిన్ సుధాకర్ రెడ్డి గారు దగ్గరుండి చూసుకున్నారు. ఎక్కడ వెనకాడలేదు, కనపడుతుంది సినిమాలో స్క్రీన్ మీద. అండ్ దానికి తగ్గట్టు వినాయక్ గారి గ్రాండ్నెస్, ఆ షార్ట్స్ పెట్టి దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తుంటే గ్రాండ్గా అసలు. నాకు ఒక షాట్ వీడు పైన రూఫ్ మీద పరిగెత్తా ఉంటే ఒక షాట్, అలాగే సాయిషా ఒక చోట వెళ్ళి నుంచుని సాయిషా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అది పైనుంచి చాపర్ షాట్ తీశారు. అది మ్యూజిక్ గ్రాండ్నెస్ ఇస్ ఫెంటాస్టిక్. అది మీరే చెప్పాలండి. ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు మా ఇద్దరిని కలిసి చూస్తాం. అది ఒక వెరీ పెద్ద హిట్ సాంగ్ కదండి ఆ పాట. ముఖ్యంగా బ్రహ్మానంద్ గారిని థ్యాంక్ చేయాలి. నిజంగా సెకండ్ హాఫ్లో ఆయనే క్యారీ చేశారు చాలా వరకు. సో థ్యాంక్ యూ సార్. లేదు నిజంగా చెప్తున్నాను, ఆ 14 days ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎప్పుడు మర్చిపోను. అంటే నాకు భయం వేసేది ఆయన దగ్గర వెళ్ళి కూర్చోవడం, బికాజ్ నేను నవ్వేస్తాను. ఒక 3-4 times వినాయక్ గారు పాపం కట్ చెప్పాల్సి వచ్చింది. నేను నాకు డైలాగ్ కూడా లేదు సీన్లో, నేను ఊరికే నుంచోవాలి, అయినా కంట్రోల్ చేయలేకపోయాను ఆయన. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మర్చిపోలేను. అవును, now I'm very familiar. Really? It's too early to speak about it right now. Oh God, everyone asked me to sing. నను కని విని ఎరుగని అద చడిలో తోసే సావురా